ఉన్నాయి 2000 అప్లికేషన్లు. అవి క్లియర్ కావాలంటే మంత్లీ 2 టైమ్స్ మెడికల్ బోర్డు పెట్టాలి. అవి క్లియర్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి పెట్టినా కూడా నడుస్తుంది. కానీ మీరు స్పష్టంగా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తారా, సింగరేణి నుంచి పత్రికా ప్రకటన ఇస్తారా, మాకు సంబంధం లేదు. మీరు క్లియర్గా చెప్పాలి. మీ అనుబంధ సంఘాలతోని లీకులు చేయించడం, మెడికల్ బోర్డు పెడుతున్నాం 15వ తారీఖు నాడు అంటే కుదరదు. మీకు మేము లాస్ట్ మంత్ 20th నెల రోజులు టైం ఇచ్చినాం ప్రభుత్వానికి. వచ్చే 20వ తారీఖు లోపల సింగరేణి నుండా ప్రభుత్వం నుండా విస్పష్టమైన ప్రకటన చేయాలి. లేకపోతే ప్రజాస్వామ్యయుతంగా నేను నిరవధిక నిరాహార దీక్ష రామగుండం ఏరియాలో చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి గని కార్మికుల యొక్క హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా పనంగా పెట్టి పోరాటం చేస్తామని చెప్పించిన మాట చేయాలని. మీకేం ప్రాబ్లము? మీరెందుకు అడ్డుపడతాను? ఎస్, ఇవాళ అడుగుతా ఉన్నా నేను. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా. ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కదా, పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి. నాతో సమానంగా ప్రజల మధ్యలోకి వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితో వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంటి? నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు. 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. ఐఎమ్ అపీలింగ్ టు ఎవ్రీబడి, పయనీర్ పేపర్ ఈజ్ నౌ బీన్ బాట్ బై బీఆర్ఎస్. సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ దట్ పేపర్. ఇది పత్రికలు కొంటాం, యూట్యూబ్ ఛానల్ కొంటాం. ప్రజాబలం ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, ధనబలం ఉంటే ప్రదర్శించుకోండి అవసరమైన కాడ. మొన్న ఇక్కడికి వస్తే కూడా ఫ్లైట్లో వచ్చిపోయారేమో కదా, హెలికాప్టర్లలో వచ్చిపోండి. మేము సామాన్యులు, మేము కార్లలో పోతున్నాం. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ప్రజల మీద, ప్రజా సమస్యల మీద పోటీ పెట్టుకోండి మాతో. మా కాళ్ళలో కట్టెలు పెడితే ఏమొస్తుంది? వెనకంగా పోయి ఎప్పటికన్నా మాతోనే వచ్చి చేరుతుంది. చెప్తా ఉన్నా, ఇవాళ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, జత కట్టేదే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే బాధతో చెప్తున్నానే. మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ గా నేను ఎంత హ్యూమిలేషన్ గురైనా ఒక్క విషయం కూడా నేను బయట చెప్పలేదు, చెప్పను. రాజకీయంగా 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తులు ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది? ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా? ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది. ఎక్కడోడు వాడు? తెలంగాణోడా, ఆంధ్రోడా? ఎందుకని పంచి పెడతారు మీరు? ఇప్పుడు దాన్ని, అవినీతిని ఇప్పుడున్న గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కదా. మీరు తెరిస్తే కిటికీలు. జాతీయ పార్టీలకు ఏముంటుంది తెలంగాణ ఆంధ్ర ఫీలింగు? తెలంగాణ భూములు కాపాడుకోవాలని వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళు వచ్చి డోర్లు తెరిచిరు ఇవాళ అవినీతికి. 33 లక్షల టన్నుల కలపండి కొడతాడు వాడు, ఫీనిక్స్ కంపెనీ వాడు. 10 కేసులు పెట్టింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సింపుల్ గా ఫైన్ కట్టి పక్కకి వెళ్ళిపోయిండు. కొట్టచ్చా? 33 లక్షల కలప హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఎడ దొరుకుతుంది అంత గ్రీనరీ? మేము వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, భూ పోరాటం, భూదంద, భూ కబ్జా నేను ముందే చెప్పిన. 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను అధికారంలోకి వచ్చేదాకా అన్ని రివ్యూ చేస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఇచ్చింది రివ్యూ చేస్తాం, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఇచ్చిన భూములు కూడా రివ్యూ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వ భూములు, తెలంగాణ ప్రజల భూములు, ధార్మిక సంస్థలకు సంబంధించిన భూములు, అప్పనంగా తింటున్నటువంటి భూములు అన్ని కూడా కక్కిస్తాం చెప్తారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకు ఎవరన్నా కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్లు కావచ్చు. ఒక ప్రజల ఎజెండా లేదు, పని చేసుకునేటోళ్ళను అడ్డం పడాలా? ప్రజాస్వామ్యయుతంగా చేసుకుంటున్నా కదా నా పని నేను. ఏంటి ప్రాబ్లం మీకు? దమ్ముంటే డైరెక్ట్ గా కొట్లాడండి, రోడ్డు మీద. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో అమరవీరులను ఈ భుజాల మీద మోసినాం మేము. సువర్ణ అనే పాప చచ్చిపోతే ఆ శవాల మీద పడి ఏడ్చినాం మేము. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా
తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడ్డాను. మీ అందరికీ తెలుసు, సింగరేణిలో కాంట్రాక్టర్లతో ఎవరు మాట్లాడుకున్నారో తెలుసు, కార్మికుల పక్షాన ఎవరు ఉన్నారో మీకు తెలుసు. దాస్తే దాగేటి విషయాలు కాదు ఇవి. ఎక్కడ ఆగవు అవినీతి చేస్తే. ఇవాళ రేపు ఉన్న సమాజంలో బోల్డన్ ఉంటాయి, ఒక్క నిమిషంలో బయటపడతాయి. నాకు ఇంత గుండె ధైర్యం ఎందుకు, నేను ఇక్కచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నాను? ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఎందుకని ఫైట్ చేసి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఉద్యమాలు చేసే సందర్భంలో చాలా సంఘాలకు డబ్బులు ఇచ్చి తోలేదు వాళ్ళను. తెలంగాణలో ఉన్న చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ బస్సులు ఇచ్చి తోలేదు వాళ్ళను ఉద్యమాలకు. నా నిజామాబాద్ జిల్లాలో నేను ఎంపీగా ఉన్న 10 ఏళ్లలో నారాయణను చైతన్యను అడుగుపెట్టనియలే నిజామాబాద్ జిల్లాలో. నేను అంత కట్టరుగా ఉన్నాను. నేను ఇలా అదే నారాయణ చైతన్యకు పాలు అమ్ముకుంటాడు హరీష్ రావు. మళ్ళా డిమాండ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు, నేను పెద్ద పెద్ద స్కూల్స్ 500 జనాభా దాటితే విజయ డైరీ పాలే కొనాల. 100% తెలంగాణ రైతులకు లాభం జరగాలి. రైతులకు ప్రైవేట్ వాడికి లాభం జరిగేది ఏంటి? ఫీజులు తగ్గిస్తున్నాడా? ఫీజుల నియంత్రణ కోసం చట్టాలు తేవాలంటే వీరు లేచురా. అల్టిమేట్ గా రాజకీయంగా ఎవరి అంశాలు వాళ్ళు, ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకుంటాం. ప్రజల దగ్గరకు వస్తాం, ప్రజలు నచ్చితే అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో ఉంటే పదవులు ఇవ్వకపోతే ఇంట్లో వండం. తెలంగాణ రక్షణ సేన అది కాదు. అధికారంలో ఉన్నా లేకున్నా నేను బలంగా ప్రజాస్వామ్యం నమ్ముతా. పార్టీ ఉండడమే పవర్. పార్టీ అనేది పవర్లో ఉంటే అదనం పవర్. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటేనే పవర్, ఒక రాజకీయ పార్టీ అంటేనే పవర్. ఆ పవర్ చూపిస్తున్నాం ఇవాళ మేము. ఇవాళకి 73వ రోజు మా పార్టీ పెట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఎన్ని ఉద్యమాలు చేసినారో చేసినామో మీరందరూ చూస్తున్నారు. పోయిన 20వ తారీఖు మేము బాయిబాటకు అక్కడ పోతే ఇవాళ కంపల్షన్కి వచ్చింది కదా ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి గనులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి పోరాటం అంటే ఇట్లా ఉంటారా? లేకపోతే నాకు పదవి ఇచ్చినప్పుడే వస్తా? ఇంకా ఈ అందానికంటే హరీష్ రావుకు 3 నెలలు మినిస్టర్ ఇవ్వాలంట, మళ్ళా ఇరిగేషన్ మంత్రి. చిన్నది సరిపోతలేదా బాబు? సరిపోవట్లేదా? ఇంకా కూడా చేసిన అవినీతి సరిపోవట్లేదా? పెద్ద మనిషికి అంటించిన అవినీతి మరకలు సరిపోతలేదా? అనకొండలాగా తయారైనటువంటి వీళ్ళందరినీ కూడా రక్షించాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నాను. నా రిక్వెస్ట్ సింపుల్ గా ఒకటే, మేము ఒక పార్టీ పెట్టుకున్నాం, పార్టీ పేరు రక్షణ సేన అని వచ్చింది, మేము అడిగింది కాదు. 5 పేర్లు అడిగితే వాళ్ళకెళ్ళి వాళ్ళు ఒకటి ఇచ్చిర్రు. దాన్ని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, న్యాయం నా పక్షాన ఉన్నది. అల్టిమేట్ గా విజయం నాదవుతుందని నేను అనుకుంటున్నా. ప్రజలు ఉండాలి, ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ ఇష్యూ నేను ప్రజల నుండి ఫైట్ చేస్తా. నేను మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను, ఎస్పెషలీ సోషల్ మీడియాలో ఉండి సొల్లు మాటలు మాట్లాడేటోళ్ళను. తల్లి చెల్లె అనే విషయం కూడా, ఇంగితం కూడా మర్చిపోయి అడ్డమైన కూతలు సోషల్ మీడియాలో కూర్చోవాలని చెప్తున్నా. దమ్ముంటే ముఖం చూపించి మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే చూస్తూ ఊరుకోరు. సభ్యత, సంస్కారం ఉండాలి. ఇది ఆంధ్ర కాదు, అడ్డమైన తిట్లు తిడితే చూసుకుంటూ ఊరుకోవడానికి. మర్యాద ఉంటుంది తెలంగాణలో, అది పాటించండి. ఇంగితం ఉండాలి కొంచెమన్నా. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. మీ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, మీ ఇంట్లో కూడా చెల్లె ఉంటుంది. దమ్ముంటే ఇష్యూ మీద మాట్లాడండి. ఎస్, నేను ఇవాళ బాజాప్తా చెప్తున్నా, ప్రదీప్ కన్స్ట్రక్షన్ కి డెఫినెట్ గా క్విట్ ప్రో కోకిందని కేటీఆర్ గారు అవినీతి చేసిన దాని మీద చెప్పండి సమాధానం. దమ్ముంటే దాని మీద చెప్పండి. బూతులు తిట్టడాలు, మాట్లాడాలు, నా ఫోటోలు తీసి ఇంకే ఫోటోలు పెట్టడాలు కరెక్ట్ కాదు, పద్ధతి అది. హరీష్ రావు గారి మీద స్పెసిఫిక్ ఆరోపణలు చేసిన నేను. దమ్ముంటే వాటి మీద మాట్లాడండి. అంతేగాని మా దగ్గర సోషల్ మీడియా ఉంది, ముఖం చూపించే అవసరం లేదు, ఏది పడితే పెడతామంటే చూస్తూ ఊరుకోరు. సభ్యత ఉంటది, నైతికత ఉంటది. తల్లి చెల్లి అని భేదం మర్చిపోయిన వాళ్ళు ఏం చేస్తారా ప్రజలకు? మీరు రేపొద్దున నాకు అర్థం కాదు. అంతేనా? మీ ముంగట ఉంటే ఒక 5-6 హౌల పొరాలు ఉంటే వాళ్ళని వదిలేసి ఎటువంటి మాట్లాడమని చెప్తారా సోషల్ మీడియాలో? నా దగ్గర లేరా? ఏ పార్టీలో లేనంత యూత్ మా పార్టీలు. నేనేం చెప్తా మా యూత్ కి? ఒకటే మాట చెప్తా, తిట్టొద్దు, ఇష్యూ మాట్లాడండి. ఇష్యూ మాట్లాడండి అని చెప్తాను. మళ్ళీ చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఏ పార్టీలో లేనంత యూత్ ఇలా తెలంగాణ సోషల్ మీడియాకు కాళ్ళు ఇరగొడతాం బిడ్డ, చెప్తున్నా. మీరు అందరు ఎవరో తెలుసు మాకు. లైన్ దాటొద్దు.
విమర్శించండి, నో ప్రాబ్లం. దమ్ము గుండె ధైర్యంతో విమర్శించండి, కానీ